సో ఇరుముడి ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. నాకు రవితేజ గురించి ముందుగా ఒక విషయం క్లియర్గా చెప్తాను. సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పారు, ఒక ఆయనకి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మహేష్ బాబు తర్వాత ఇష్టమైన యాక్టర్ రవితేజ. రవితేజ చాలా న్యాచురల్ ఆర్టిస్ట్. రవితేజ అంటే ముందు మాస్ మహారాజా అంటారు, కానీ రవితేజలో వ్యక్తిగతంగా మాస్ కంటే కూడా ఎక్కువ ఆయనలో నచ్చేది నాకు న్యాచురల్ ఆర్టిస్ట్. సో ఈ సినిమా రవితేజకు ప్రతి సినిమాలో ఒక పెద్ద మాఫియా బ్యాక్గ్రౌండు, 2 ఐటమ్ సాంగులు, బాగా ఎక్స్పోజ్ చేసే హీరోయిన్లు ఇట్లాంటి పెట్టి సినిమాలు తీస్తున్నారు. కానీ యాక్చువల్గా మోహన్ లాల్ పందాలో మంచి స్టోరీ ఉన్న పిక్చర్లు తీస్తే ఆయన సినిమాలు ఆణిముత్యాల్లాగా తెలుగు సినిమాల్లో నిలబడిపోతాయి. రవితేజ తన ఎనర్జీతోని, టైమింగ్తోని, బాడీ లాంగ్వేజ్తో ప్రతి పాత్ర నిలబట్టగలడు. ఇరుముడిలో నాకు మొదట నచ్చిన విషయం అదే. ఈసారి ఆయన ఒక లోకల్ కథలో మనకు తెలిసిన వాతావరణంలో మనకు తెలిసిన మనుషుల మధ్య కనిపిస్తున్నాడు. ఎక్కడో థాయిలాండ్లో ఉండే మాఫియా వాళ్ళతో డీల్ చేయట్లేదు. ఏదో ప్రపంచాన్ని కాపాడే హీరోలాగా కాకుండా మన ఊరిలో మన వీధిలో కనిపించే వ్యక్తిలాగా అనిపిస్తున్నాడు ఇక్కడ. ఇలాంటి కథలు చూస్తున్నప్పుడు నాకు మోహన్ లాల్ సినిమాలు గుర్తొస్తాయి. ఉదాహరణకు దృశ్యం సినిమా తీసుకోండి. అందులో హీరోని ప్రపంచాన్ని మార్చే వ్యక్తి కాదు, తన కుటుంబాన్ని సేవ్ చేసే వ్యక్తి. రవితేజ కూడా అలాంటి పాత్రలు చాలా బాగా సరిపోతాయి. ఆయనని నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకుని సూపర్ స్టార్ని చేస్తాయి ఇలాంటి సినిమాలు వేసుకుంటూ పోతుంటే. అట్లాగనే ముఖ్యంగా మనకు అయ్యప్ప దీక్ష, ఇరుముడి అయ్యప్ప కాన్సెప్ట్ మీద సినిమా తీయడం చాలా నచ్చింది నాకు. ఎందుకంటే మన ప్రజలు గ్రౌండ్ లెవెల్లో నిత్యం వెళ్ళేది అయ్యప్ప స్వామి గుడికి, శివుడి గుడికి, విష్ణువు గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి. అది ప్రతి వాడి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లు మనం మర్చిపోయేసి ఏవో క్యారెక్టర్లు పెడుతున్నాం. సామాన్యుడు అంటే ఈడు హీరో అంటే, అంతేగాని ఇంకోటి కూడా కాదు. ఇక్కడ ఏంటంటే ఇంకోటి మనం చూస్తున్నాం తెలుగు సమాజంలో మెగాస్టార్ చిరంజీవి గారు 1980s నుంచి ఆయన అయ్యప్పమాల వేసుకుంటే ఆయన ఎంత మెగాస్టార్ అయ్యాడో, రామ్ చరణ్ తేజ అయ్యప్పమాల వేసుకుంటాడు. అట్లాగనే అంత మెగాస్టార్ నుంచి ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఇలాగా ఇంకా కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళు కూడా అయ్యప్ప దీక్ష వేసుకుంటారు. ప్రతి సంవత్సరం ఎంత దీక్షగా చేస్తారో 40 రోజులు. ఆ 40 రోజులు వాళ్ళ జీవితాలు మారిపోతున్నాయి. ఈ సినిమా స్టోరీ నాకు అందుకనే చాలా అద్భుతంగా నచ్చింది. అయ్యప్ప స్వామి దీక్ష విషయం మామూలు విషయం కాదు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. నేను ఫస్ట్ డే పోయి చూసి వస్తాను ఈ సినిమా.